పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశం. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం. యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెడి వెంకటరెడ్డి. పెద్దపల్లి జెండా చౌరస్తాలోని పతాంజలి ఆయుర్ యోగా కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్న యోగా గురువు రామ్జీ. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. ప్రపంచానికి భారతదేశం యోగా గురువు అన్న కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్. పెద్దపల్లి గీతాంజలి హై స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. యోగా చేయడం వల్ల మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందన్న పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ రేపాల రోహిత్. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత భాగం బక్రీద్ సందర్భంగా దానం చేయడం గొప్ప విషయం. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. బొంపల్లి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దకరోల గ్రామంలో 10 లక్షల డిఎంఎఫ్టి నిధులతో ఏర్పాటు చేసిన అంతర్గత సిసి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. బొంపల్లి గ్రామంలోని శ్రీ భూబోధ సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. బొంపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి రహదారిని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. బొంపల్లి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శకటోత్సవం బండ్లు తిరుగుత కార్యక్రమం. ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయడం జరిగిందని తెలిపిన ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలోని అమృత్ సరోవర్ ట్యాంక్ వద్ద యోగా డే కార్యక్రమం.